సార్ ఇంకా లేవనే లేదు, ఇంకా పడుకునే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ హెల్ప్ యూ? చిత్రసేన్ గారిని కలవాలి. నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీస్తానని చెప్పారు. మీరు కాకర్ల వంశీకృష్ణ గారా? ఎస్, నేనే. సార్ మీరు చెప్పిన బొమ్మని నిన్ననే గీసి కవర్లో పెట్టారు సార్. ఎక్కడుందా కవర్? రాత్రి నేను కొరియర్ చేశాను సార్. కొరియర్ చేశారా? ఆ ఫోటో కాపీ ఇంకోటి ఉందా? నో సార్, స్కాన్ కూడా చేయకూడదని మాకు ముందే ఆర్డర్ పాస్ చేస్తారు. కవర్లో పెట్టి మీ పేరు రాస్తారు. నేను కూడా ఓపెన్ చేయలేదు, చెయ్యం కూడా. అయ్యో, నా చేతికి చుంటే బాగుండదు. ఒకసారి చిత్రసేన గారిని కలవచ్చా? పడుకున్నారు సార్, ఈ పాటికి లేచేస్తారు, కానీ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. పడుకున్నా సరే, దూరం నుంచైనా థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. మీ ఇష్టం సార్, రండి. యా. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను సార్. పడుకున్నారని లేపడం లేదు, కానీ మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మను గీశారు. మీకు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నా దృష్టిలో మీరు దేవుడు. సార్ 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 కళ్ళు తెరవండి. సార్ కళ్ళు తెరవండి సార్, మా సార్కి ఏదో సార్ 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 కళ్ళు తెరవండి సార్. సార్ సార్ కళ్ళు తెరవండి సార్. ఓ మై గాడ్, ఏమైందో ఏంటో సార్. అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. సార్ 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 భక్తులు తీసుకొచ్చే నైవేద్యాలతోనే పండుగను కానిచ్చేయకు. అలా ఎలా చేస్తారండి? నాన్నగారు, అమ్మ మీరు అన్నట్టే చేస్తుంది. నువ్వు ఊరుకోవే. పూజ అయ్యాక ఇటు నుండిటే మార్కెట్ కు వెళ్ళిరండి. సరే సరే. స్వామి, వంశీ సార్ మనసులో ఉన్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయినట్టే. చిత్రసేన్ గారు బొమ్మని గీశారు. ఆ రూపం చూసి సమయం వచ్చేసింది కూడా. పంతులు గారు వచ్చి ఆ బొమ్మను చూసి ఆ అమ్మాయిని గుర్తుపట్టాలి. కాకర్ల వారింటి నుండి పిలిపొచ్చింది. వంశీబాబు ఎతుకుతున్న అమ్మాయిని గుర్తుపట్టాలి. ఈ రోజుతో ఆ ఇల్లు కోరుకుంటున్న అమ్మాయి వారికి దొరుకుతుంది. పంతులు గారు చూసిన అమ్మాయి చిత్రసేన్ గారు గీసిన బొమ్మ ఒకటే అవ్వాలి స్వామి. ఎవరు? ఆ రోజు ముడుపు దొరికిందే, రోజు ఆ కుంకుమని నుదుటని పెట్టుకోమని చెప్పారే, ఆ అమ్మాయేనా? నువ్వు చూసావు. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు వంశీ సార్ జీవితంలో వెలుగు రావాలి. కాకర్ల వారి ఇంటి కోడలిగా వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ రావడం చూడాలి. చూశానండి. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు కలిసిన మొహం అండి, చక్కగా ఉంటుంది. స్వామి, ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నారు. ఏ ఆటంకం లేకుండా ఈ రోజు వాళ్ళు అనుకున్నది నెరవేరేలా చూడు స్వామి. అయ్యో, అపశకునం. Hi,
ఎవరివిడా? కళ్ళు కూడా కనిపించటం లేదనుకుంటా. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఎవరి పేరిట అర్చన చేయించాలమ్మా? కాకర్ల వంశీకృష్ణ. వంశీబాబు పేరు మీద? కాకర్ల నక్షత్ర. క్షమించండమ్మా, వీరిద్దరి జంట కుదరదు. అదేంటమ్మా, వంశీకృష్ణ గారి కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంది. ఆ అమ్మాయిని కాకర్ల ఇంటి కోడల్ని చేసుకోవాలని ఇంటిలిపాది ఎదురు చూస్తున్నారు. దగ్గరుండి పెళ్లి జరిపించేద్దామని మీరెదురు చూస్తున్నారు. అంటే అమ్మా, వాళ్ళు వెతుకుతున్న అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయే. స్వామి దయతో ఈరోజు గుర్తుపట్టి వాళ్ళకి అప్పజెప్పబోతున్నాను. కాకర్ల వంశీకృష్ణ కోసం పుట్టింది నా కూతురు నక్షత్ర. బ్రహ్మ వాళ్ళ నుదుటి మీద ఏ రాత రాసినా ఈ ఐరేంద్రి వాళ్ళ జాతకం ఎప్పుడో రాసేసింది. ఈ జన్మకి కాకర్ల వంశీకృష్ణ నా అల్లుడు. అర్థమైందా పంతులు? అర్థమైందమ్మా, అర్థమైంది. తీసుకో 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 తీసుకో. ఇవి ఫ్లైట్ టికెట్స్. నువ్వు, నీ భార్య, నీ కూతురు కాశీ వెళ్ళడానికి. అదే న్యాయం పంతులు. నిత్య దీపారాధనతో వెలిగిపోతున్న ఈ స్వామి గుడిలో ఒకరోజు దీపాలు కొండెక్కాయి, గుర్తుందా? అమ్మా, అవి కొండెక్కేటట్లు నేనే చేయించాను. ఇది అన్యాయం కదమ్మా. అందుకే నీకు న్యాయం చెయ్యాలని వచ్చాను పంతులు. ఆ పాప పరిహారం చేసుకోవడానికి నువ్వు, నీ కుటుంబం శాశ్వతంగా కాశీకి వెళ్లిపోయే ఏర్పాట్లు చేశాను. అమ్మా, ఇలా అకస్మాత్తుగా వెళ్ళాలంటే? వెళ్ళాలి. ప్రాణం పోవడం కంటే అంత పెద్ద ఆపదేముంటుంది చెప్పండి? ఆలోచించి మీరు చేయగలిగింది ఏమీ లేదు పంతులు గారు. నిర్ణయం నేను తీసుకున్నాను. ఆచరించడం ఒక్కటే మీకున్న అవకాశం. ముందు పూజ కానివ్వండి. రేయ్, చేస్తానమ్మా, పూజ చేస్తాను. కాకర్ల వంశీకృష్ణ పెళ్లి నా కూతురు నక్షత్రతో జరగాలి అని
పూజ చేయండి. అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు గుర్తుపట్టావా పంతులు? మర్చిపో 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 మర్చిపో. కాకర్ల వాళ్ళింటికి కోడలవ్వాలని నక్షత్రని ఇండియాకి పంపించాను. నా ఆశయానికి అడ్డొస్తే అది ఎవ్వరైనా సరే కాలి బూడిదవ్వాల్సిందే. నిన్ను కాశీకి పంపిస్తున్నాను, అదృష్టవంతుడివి. దాన్ని కాటికి పంపిస్తున్నాను, దురదృష్టవంతురాలు. పంతులు గారు, కాకర్ల వంశీకృష్ణ గారి పేరు మీద అర్చన చేయండి. మా సార్ తన జీవితంలోకి వచ్చే అమ్మాయితో కలిసి ఇదే సాయంత్రం ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని స్వామివారిని ప్రార్థిస్తూ పూజ జరిపించండి పంతులు గారు. వసుంధరా, నా కూతురు పట్టాభిషేకానికి అడ్డొచ్చి ఇక్కడ అభిషేకం చేయిస్తున్నావా? నీ కథ క్లోజ్ చేయడానికి నేను ఇండియాకొచ్చాను. అమ్మా, ముందుగా మేడం వచ్చారు. వారి పూజ అయిపోగానే పర్వాలేదు, ముందు తన పూజ కానివ్వండి. తనేదో తన సారికి మంచి జరగాలని నిస్వార్థంతో పూజ చేయిస్తుంది. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. సారీ మేడం, మీరు అర్చన చేయిస్తున్నారని తెలియక. ఏం పర్వాలేదు. పంతులు గారు, అమ్మా మీరు కానివ్వండి. అలాగేనమ్మా. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తుంటే అప్రయత్నంగా నమస్కారం పెట్టాలనిపిస్తోంది. మంచితనమే నా ఆయుధం, అదే నా సంతోషం. హలో సార్. వసుంధరా, ఎక్కడున్నావు? సార్, నేను గుడికొచ్చాను. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? వసుంధరా, చిత్రసేన్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అయ్యో, ఆయన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? లేదు వసుంధరా, కానీ ఆయన స్పృహలోకి రావాలి. ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెలీదు. సార్, మరి ఆ బొమ్మ మన ఇంటికే కొరియర్ చేశారంట. రీచ్ అవగానే చూడొచ్చు. పోనీలేండి సార్, మీ కోరిక నెరవేరిపోతుంది. మీ హార్ట్ ఫ్రెండ్ ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ఆమె బొమ్మ మీ ఇంట్లోకి వస్తుంది. పంతులు గారు, నేను వెళ్ళొస్తాను. వచ్చేది ఇక్కడికి కాదు, కాశీకి. నా పుట్టినిల్లే నా కూతురికి మెట్టినిల్లయిందని మీకు చెప్పాలి కదా. టికెట్స్ జాగ్రత్త.
భయపడకండి ఆంటీ. మీ కూతురికి ఏదో జరిగిపోతుందని భయపడకండి. ఈ తాజా పూల వల్ల వసుంధర మరింత తాజాగా మనందరికీ కనిపిస్తుంది. నక్షత్ర, నువ్వా? నీకోసమే వచ్చాను అలేఖ్య. ఊరుకో, ఇంట్లోకి వీధి కుక్కలు వచ్చినట్టు అని గాబరా పడతావేమిటే? వచ్చింది నక్షత్రే. ఓహో, పెద్ద చప్పు వచ్చావులే. ఆయన వాళ్ళు వస్తే ఓర్చుకోలేవే నువ్వు. ఏడుపు కుటుంబం. అయ్యో, వీళ్ళు నా కూతురు వసుంధరకు ఏదో ఆపద తలపెడుతున్నారు. దేవుడా, ఎలా ఆపను? నిన్ను నువ్వు ఇంటికి రావాల్సింది అలేఖ్య. చిన్న బావ, అత్తయ్య అందరూ నీకోసం ఎదురు చూశారు తెలుసా? వద్దామనే బయలుదేరాను, కానీ రాలేకపోయాను. వసుంధర వల్లే అనుకుంటా. కరెక్ట్, అదే నా మనవరాలు రాకుండా దారి మళ్లించేసింది. నేను చెప్పింది తెలుగులోనే, నోరు ముసుకొని పడుండు. ఇంకా చూస్తున్నావే ఆ పూలిటిపో. అలేఖ్య, ఈ పూలు నీకోసమే తీసుకొచ్చాను. రా, తల్లో పెడతాను. పెట్టించుకోవే. ఈ కొత్త అలవాట్లేంటమ్మాయి? నువ్వు పువ్వులు తెచ్చి పెడుతున్నావా? చెవులో పువ్వులేం పెట్టావు కదా? ఆనంద్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగుండాలి కదా బామ్మగారు. అవునవునవును, కరెక్ట్ కరెక్ట్. బాగుంటుంది. అలేఖ్య, వసుంధర కోసం కూడా పూలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను. తనను కూడా పెట్టుకోమని చెప్పు. ఓకే? దానికోసం ఎందుకమ్మాయి తీసుకొచ్చావు దండగాని? ఉండనివ్వండి బామ్మగారు. ఇంటికొచ్చే అతిథుల జడలో పూలుండాలని మా సుచిత్రతయ్య కోరిక. అబ్బో, వింత కోరికలన్నీ మీ ఇంట్లోనే ఉంటాయనిపిస్తోంది. సర్లే, దానికిచ్చేది పువ్వులేగా. మణిమాణిక్యాలంటే అని మూతి ముడుచుకోవాలి. వీళ్ళేదో చేస్తున్నారు. ఆ పూలలో ఏదో పెట్టారు. అమ్మా, అమ్మా, ఏందమ్మా? అమ్మా, అమ్మా, ఏందమ్మా? నువ్వు పువ్వులు పెట్టుకుని ముత్తైదులాగా కనపడ్డం మీ అమ్మకి ఇష్టం లేనట్టుందే. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా. అలేఖ్య, ఒక్క నిమిషం. ఏళ్ళమ్మా. అమ్మా, ఏమైందమ్మా? హలో, చెప్పు.